మరియు అందరికీ అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ పేరు పేరున శిరసంచి నమస్కారం పెడుతున్నాను. ఒకటమ్మా, నేను ఇక్కడ మీ మక్పన మల్లారెడ్డి కూడా రాసినే, నేను చెలమల్ల రంగారెడ్డి గారి కొడుకును. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నమాట నిజమే. ప్రతి గ్రామంలో ఇట్లే ఉన్నది. ఏదైతే ఉందో 8 సంవత్సరాల కింద మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి సిమెంట్ రోడ్లే ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఏమన్నా మనం పండిన ట్యాక్సులు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు కానీ ఏమన్నా వచ్చినా కానీ ఆ డబ్బులు మొత్తం కేసీఆర్ గారి గల్లలోనే పడతాయి. కేసీఆర్ గల్లలో డబ్బులు పడ్డాయంటే మన చేతికి రావు. మీరు ఒకటే చూడండి, ఇంతకుముందు కరువు డబ్బులని వచ్చేది. కరువు డబ్బులు ఫస్ట్ 120 రూపాయలు ఇచ్చేది. ఇవాళ ఏం చేసే దాన్ని తగ్గిస్తుందని చెప్పి దాన్ని కిలోమీటర్ లెక్క పెట్టారు. ఒక మనిషికి 20 రూపాయలే పడుతుంది. అందుకని మీరు ఒకటే గ్రహించండి, మన వచ్చేవన్నీ మన రోజులే. ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ చేసుకుందాం. మీరు గ్రహించండి. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, అమ్మలు చెప్పారు, ఏం చెప్పారు, వాటర్ ఫిల్టర్ లేదన్నారు. వాటర్ ఫిల్టర్ నా సొంత డబ్బులతో మీ ఊళ్ళో నేను వాటర్ ఫిల్టర్ పెట్టేస్తాను. ఏదైనా నేను చెప్తున్నానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రోడ్లు మనం చేసేవి కావు, మనం చేసేవి కావు, మనం చేసేవి కాదు. మరిగూడెం అంటే నేను ఎక్కడో దూరం అనుకుంటే నా సొంత ఊరు అనుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా మన 3-4 రోజులు దగ్గర వారం రోజులు మన పిల్లలు అడుగుతున్నారు, ఒక్కసారి మా ఊరికి రండి సార్, ఒక్కసారి మా ఊరికి రండి అన్నారు. నాకు మరిగూడెం అంటే నా మల్లారెడ్డి గూడెంతో సమానమే. ఒకటే కూడా పక్క పక్కనే ఉంటాం, మేము పక్క పక్కన ఉండేటువంటి వాళ్ళం. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము వచ్చి మీకు పనిచేస్తాం. ఇవాళ ఇక్కడ ఎలక్షన్ రావడానికి కారణమైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మన దురదృష్టవశాత్తు ఏంటంటే 97,000 ఓట్లేసి 3.5 సంవత్సరాల కింద గెలిపించినాం. ఆ పెద్ద కాంగ్రెస్ పార్టీలో మీరు కష్టపడి గెలిపించి గల్లీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కల్పించి ఓటేసారు. ఓటేస్తే ఆయన ఏం చేసిండు, మనల్ని తీసుకపోయి మన మునుగోడు కాన్స్టిట్యూన్సీ ని అమ్మేసిండు. 22,000 కోట్లకు అమ్ముకున్నాడు. 22,000 అమ్ముకొని ఇవాళ మనల్ని మొత్తం ఏంటంటే మళ్ళా రోడ్లో పడేసిండు. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టినట్టయితే ఎలక్షన్స్ వచ్చేటివి ఆయనకు. ఎందుకంటే ఒక సంవత్సరం అయినట్టయితే 22,000 కోట్ల పోతే ఆతృతతోని మనల్ని ఇలా బలి పశువులు చేసిండు. మొన్న ఒక తల్లి ఇక్కడ బాగా అడిగింది, మీరు ఆ తల్లి ఎవరని ఒకసారి చూడాలని కూడా ఉంది. చాలా సంతోషం అమ్మా. మీరు ఒకటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనిషికి ప్రతి ఒక్కరికి ఆ రెవల్యూషన్ రావాలి. ఆ రెవల్యూషన్ వస్తేనే లీడర్ అనేటానికి బుద్ధి వస్తుంది. ఎందుకంటే గెలిపించేది ఎందుకు, ఇప్పుడు చెప్పాను మీరు నడుచుకుంటూ వస్తుంటే నాకు కూడా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, సాయంకాలం కూడా పొద్దున కష్టపడి వస్తారు. ఎక్కడ నడుచుకుంటా పోయి పడ్డారనుకోండి, పడ్డ తర్వాత చేయించుకోవాలంటే మన స్తోమత సరిపోదు. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన దాంట్లో నాకు అర్థం ఉంది, ఖచ్చితంగా నాకు అర్థమైంది తల్లి. వచ్చేది మాత్రం ఖచ్చితంగా మన కాంగ్రెస్ గవర్నమెంటే, మనం చేసుకొని తీర్థం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము రావాలి. మన ఖచ్చితంగా మన ఈ సీటు కనుక గెలిచినాం అనుకోండి, పాల్వాయి శ్రవంతి గారికి అలాట్ చేయడం జరిగింది. పాల్వాయి శ్రవంతి వేరు కాదు, కృష్ణారెడ్డి వేరు కాదు. ఈ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా పాల్వాయి శ్రవంతికి వేస్తే నాకు వేసినట్టే. ఒకటే గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకెయ్యండి. ఎవరైతే సంఘ విద్రోహులకు ఎవరైతే దుష్టశక్తులు లెక్క వస్తున్నారో, పక్కన ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిపించుకున్నాం. ఆ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఏ రోజు కూడా ఆయన వచ్చాడు ఇక్కడికి, ఏమైనా కానీ మీరు దావతులు చేస్తే మాత్రం వస్తాడు. ఆయన దావతులలో వస్తాడు, కూర్చుంటాడు, తింటాడు, తాగుతాడు, పోతాడు. అది కాదు మనకు కావాల్సింది. మన కష్టాలలో పాలు పంచుకొని మా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాడు వాడు నిజమైన లీడర్. అందుకని మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీరెవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చేటువంటి రోజులు ఖచ్చితంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే మనం మునుగోడు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకుంటాం. వాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక ఆయనకు ఆల్రెడీ 125 కోట్లు వచ్చినాయి, మన కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఓరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పనులు చేయడం చేత కాదు, కానీ పైసలు అట్లా ఓట్లు పెట్టి డబ్బులు పెట్టి పైసలు కొనుక్కుంటాడు ఆయన. 10,000 రూపాయలైనా ఓటు ఇచ్చి డబ్బులు కొనుక్కుంటామని చెప్పి 125 కార్డులు వచ్చి ఒక్కొక్క మండలంలో 25 కోట్ల లెక్క దాచిపెట్టారు. తీసుకోండి, ఆ డబ్బులు మన కష్టార్జితం. ఆయన డబ్బులు కావవి, మన చెమటొడిచిన డబ్బులు. ఖచ్చితంగా డబ్బులు తీసుకోండి. ఇంకొక ఆయన తీసుకొచ్చును, ఆయన 200 కోట్లు పెడతాడట. ఆయన ఏమనుకుంటుండే, మునుగోడు ప్రజల అమాయకులు అనుకుంటుండు. ఏంటంటే ఆయన అవసరానికి వస్తాడు, 3 నెలలు కనపడతాడు, డబ్బులు ఇచ్చి మన మభ్య పెట్టి మన చోటా మోటా లీడర్లు ఉంటారు కదా, చోటా మోటా లీడర్లకు రేటు పెట్టి బేరం పెట్టి కొనుక్కొని ఆ దొరల మండలు కలిపేసుకుంటుండే. ఆయన కండలు కప్పేంత వరకే ఆ బీజేపీ కార్యకర్తను వాల్యూ ఇస్తాడు. కండలు కప్పిన తర్వాత దొడ్ల దొరికిన తర్వాత అన్ని దొడ్లో ఉన్న పశువులతో పాటు అది కూడా ఒక పశువు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఒకటే చెప్తున్నా, డబ్బులు ఎవడిచ్చినా తీసుకోండి. ఓటేసినప్పుడు మాత్రం ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేయండి. కాంగ్రెస్ అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ.
ఎవరిచ్చినా ఆ రోజు ఇచ్చిన ఇంద్రమ్మ ఇచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన ఇచ్చినటువంటి ఇండ్లే, ఆయన ఇచ్చినటువంటి ఇండ్లకి జాగాలకు ఇచ్చినటువంటి పైసలు ఇచ్చి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎవరికైనా ఇండ్లు వచ్చినా చెప్పండి, ఎవరికైనా 3 ఎకరాల పొలం వచ్చిందా చెప్పండి. ఏమై మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ భగీరథ మన గురించి ఏలాలు, మిషన్ భగీరథ వాళ్ళ కమిషన్ల గురించి చేసుకున్నారు. మిషన్ కాకతీయ అన్నారు, వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ కమిషన్ల గురించి తీసుకున్నారు. నువ్వు నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా 125 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రావాల్సిన కర్మ ఏమిటి? నువ్వు కరెక్ట్ పని చేసినట్టయితే ఇవాళ మీరు అందరూ అడగకపోదు కదా, నాకు ఏమైనా పని చేసినట్టయితే ఖచ్చితంగా అయ్యా మాకు పని చేసిండు ఖచ్చితంగా మేము ఓటు మీకే వేస్తామని వాళ్ళు మీరు ఇవాళ ఎందుకు అడుగుతున్నారు? మీరు ఆ డబ్బులు పని ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పని చేయాలన్న ఇంటెన్షన్ కాదు. మునుగోడు ప్రజలు ఏమైనా కానీ అమ్ముడు పోతారు, 10,000 ఇస్తే ఓటేస్తారని ఉంటారు. కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే ఖజానా ఖాళీ చేయించాలి, ఇక్కడికి వెళ్ళి సీట్ ఖాళీ చేయించాలి. వాడు ఎవడైతే ఉన్నాడో ఇక్కడ స్థానికుడు కాదు. ఇలా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మన మునుగోడు కాన్సల్ సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి మనం మునుగోడు బిడ్డలం, నేను మల్లారెడ్డి కూడా బిడ్డలం. కాబట్టి ఎట్టి పరిస్థితి మునుగోడు స్థానం ఎప్పుడైనా కానీ మునుగోడు స్థానికులదే, స్థానికేతరులు మాత్రం కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకటే ఇలా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి బలవంతంగా ఇంటికి వచ్చి కారు తీసుకొని వస్తున్నాడు, కండవ కప్పుతున్నాడు. ఆ కండవ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ ఊళ్ళో కూడా 2-3 అమ్ముడు వేయని తెలిసింది. ఆ మనుషులను గుర్తుపెట్టుకోండి, ఆ మనుషుల వాల్యూ ఏందనేది గుర్తుపెట్టుకోండి. డబ్బులు శాస్త్రం కాదు, మనకి డబ్బులు ఇచ్చేటోడు కాదు, మనకు కావాల్సింది ఏరియాని డెవలప్ చేసే వ్యక్తి కావాలి. ముందు ఏంటంటే మనం ప్రతి దగ్గర ఊరుని డెవలప్ చేసే వ్యక్తి మాత్రం మనకు కావాలి. అది దృష్టిలో పెట్టుకోండి. ప్రతి గ్రామం కూడా ఇట్లే ఉంది. ఏ ఊళ్ళో పోయినా ఏం సుఖం లేదు, వస్తున్నారు ఓట్లు వేయించుకుంటారు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు పార్లమెంట్ చేసిండు, ఎంపీగా చేసిండు, ఏ రోజు కూడా గ్రామం తిరగలే. 3.5 సంవత్సరాలు చేసిండు ఎమ్మెల్యేగా, ఏ రోజు గ్రామం తిరిగిన పాపాన పోలే. ఏమున్నా కానీ ఆయన ఏంటంటే 3 ఏళ్ళకి ఒకసారి కాన్వాయ్ తిప్పుకోవడం, ఓ 10 కార్లు పెట్టుకోవడం, ఇట్లా తిరిగి వెళ్ళిపోవడం. ఆ రకంగా జరిగింది, మనకు బాగా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ లో మనం సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే ఒకటే అస్త్రం ఏంటంటే ఓటు. ఆ ఓటు అనే దానితోని వాళ్ళు ఇచ్చే డబ్బులు ప్రతి డబ్బు తీసుకోండి, డబ్బు తీసుకొని ఓటు మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసే వ్యక్తులకు వేయాలని చెప్పి మీ అందరికీ పేరున మనవి చేస్తున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి తల్లి. మీకు కంపల్సరీ వాటర్ ఫిల్టర్ అని నేను పెట్టిస్తా, మీ ఊళ్ళో ఖచ్చితంగా నేను పెట్టిస్తా. మీకు ఏదైతే ఉందో దయచేసి అర్థం చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్న తర్వాత ఇదే చౌరస్తాలు వచ్చి మీ సమస్యలు ఏంటో నేను కూర్చొని సాల్వ్ చేపిస్తాను. స్రవంతి గారికి గెలిచిన ఇబ్బంది లేదు, స్రవంతి గారికి ఆమెతో నేను చేపిస్తాను. మీరు ఉండరు కదా సార్ అని మీరు డౌట్ రావచ్చు. నేను ఎక్కడ పోను, నేను కాంగ్రెస్ లోనే ఉంటా, కాంగ్రెస్ తోనే ఉంటాను. రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు. వచ్చే రోజులు మన రోజులే. కాబట్టి దయచేసి ఆ దృష్టిలో పెట్టుకుని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నారు. జై కాంగ్రెస్. ఒకసారి అందరు మీరు చేతులు అంటే నాకు మనశ్శాంతి ఉంటుంది, చేతి లేపనాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.